బీజేపీకి ఇప్పుడు కావాల్సింది నికార్సైన మనుషులు కాదు, అవినీతి చేసిన వాళ్ళే బీజేపీకి కావాలి అనే యాంగిల్లో పోతే, కేసీఆర్కు ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద ఆదాయం ఉన్న, రెవెన్యూ ఉన్న, అంటే పార్టీ ఫండ్ ఉన్న దేశంలోనే పార్టీలలో 3వ స్థానంలో ఉన్నారు. కేసీఆర్ని ఎందుకు కాదంటారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళే కదా. అదే అంటే ఆ సిచ్యువేషన్కి ఇంకా నెట్టబడలేదు, ఇంకా నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాక ఆయన నెట్టబడితే ఆటోమేటిక్గా బీజేపీ తోటి పోవడానికి అవకాశం ఉంటుంది, ఉండదని మనం కొట్టిపారేయట్లేదు. కానీ ఇంకా ఆ సిచ్యువేషన్ని ఇప్పుడు కేజ్రీవాల్ లాగా ఇక్కడ అంత ఆ సిచ్యువేషన్ నెట్టబడాలి కదా. ఆయన నెట్టబడితే కదా ఆయన ఇంకో దాన్ని ఆశ్రయించేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళు బీజేపీ మీద ఆధారపడకపోతే వాళ్ళు మనుగడ కూడా కష్టమయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఈయనకు కూడా ఆ మనుగడ కష్టమయ్యే పరిస్థితి వస్తే మీరు అన్నట్లు బీజేపీ తోటి పోవడానికి కూడా ఆయన వెనక ముందు ఆడు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఒకసారి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఈయన ఇక్కడ గెలిచి రాజస్థాన్ పోయి అద్వాన్ని కలిసి వచ్చాడు. అందువల్ల మత దానికి వ్యతిరేకమైన వాడు కాదు. అందువల్ల బీజేపీ తోటి కలసడానికి ఇంకా సమయం ఆసన్నమైందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి.